కొన్ని రోజుల పాటు చెవు పోగులు ముక్కు పుడక పెట్టుకోపోతే ఆ రంధ్రాలు మూసుకుపోతాయి కదా, మరి కింద రంధ్రాల సంగతి ఏంటి? అవి మూసుకుపోవా మరి? ఎప్పటికప్పుడు తెరుస్తుండాలి మా తమ్మునితో. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. నా బాయ్ ఫ్రెండ్ టైటానిక్ లో హీరోలా నా బొమ్మ గీస్తా అంటాడు. కాన్సన్ట్రేషన్ రావట్లేదు, పనయ్యాక గీస్తా అంటాడు. తర్వాత బట్టలు వేసుకో రేపు చూద్దాంలే నీ అంటాడు. నల్లమల ఫారెస్ట్ చూసి భయపడ్డాడేమో పిల్లోడు. బొండాలు బాగున్నాయంటీ, ఎక్కడ చేశారు అన్నాడు. నేను నలుగురు చేతుల్లో నాంతే అలానే ఉంటాయిరా అన్న. మరో నలుగురు చేతుల్లో నాన్పో బిందెలవుతాయి. తరాలు తిన్నా తరగని ఆస్తున్నాడు, అన్ని మూసుకొని కష్టపడుతుంటే నువ్వు మాత్రం దాన్ని దెంగాలి దీన్ని దెంగాలని ఆలోచిస్తూ నీ జీవితం మొగ్గ గుడిపిస్తున్నావు. నాకైతే దాన్ని దీన్ని కాదు నిన్నే దెంగాలనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. మగాడు మనశ్శాంతి కోసం వెళ్ళే ఏకైక ప్రదేశం ఏంటో కామెంట్ చేయండి. అమ్మాయి దగ్గర పడుకోవడం. వీటిని నమ్మకండి యువర్ ఆనర్, వీడు సామాన్యుడు కాదు, మహానటుడు. ఫస్ట్ నైట్ రోజు నీ పెళ్ళాం అరిస్తే నువ్వు అదృష్టవంతుడు, తను అరవకపోతే తన లవర్ అదృష్టవంతుడు. మీకు అర్థమైందా? ఇంతకీ నువ్వు అరిచావా మేడం? సిగ్గు లేకపోతే సరే, ఏది పడితే అది అడిగేటివేనా? నువ్వేమనుకోవద్దు బాబు, అలసిపోయిన బ్రతుకులు కొంచెం ఆశ కనపడేసరికి ఆపుకోలేక అడిగేశాడు అంతే. మా ఆడాలకే దిష్టి తగులుతుంది, మీకెందుకు తగలదురా అని నా బాయ్ ఫ్రెండ్ అడిగాను. మాకు ఆల్రెడీ ఒక మిరపకాయ 2 నిమ్మకాయలు ఏలాడుతుంటాయి, అందుకే తగలదు అన్నాడు. మీ బొండాలు ఇవ్వండి, మా మిరపకాయలు తీసుకోండి. నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోసం, పౌరుషం, మానం, మర్యాద ఇలా చేయడం. మీ బాయ్స్ నాకు ఎప్పటికీ అర్థం గారు. 30 సెకండ్స్ పని కోసం 3 hours అసలు ఏం సర్చ్ చేసి చూస్తారా? అంత ఓపిక ఎక్కడిది మీకు? ఆ 30 సెకండ్స్ ప్రయోగం చేసేనే నువ్వు భూమి మీద పుట్టావు. సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ అండ్ షేర్.